ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్, అది ఇండియాలో కోవిషీల్డ్ అనే పేరుతో ఇవ్వబడింది. ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా ప్రజలు దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇలా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఈ మధ్యనే ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు కోర్టులో అవును మా వ్యాక్సిన్తో క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అనేది చెప్పటం బాగా వివాదాస్పదమైంది. అంటే ఈ క్లాట్ల విషయం ఇంతకుముందు తెలిసి కూడా వీళ్ళు దాన్ని క్లియర్గా చెప్పలేదు. ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తం బాగా గొడవ అవుతున్నప్పుడు వీళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎటువంటి భయాందోళనకు గురవ్వాలి, ఇప్పుడు మనం తీసుకున్న కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళం ఏమైపోతాం, మనం పూర్తిగా నాశనం అయిపోయామా లేదా అన్న భయం ప్రజల్లో నెలకొని ఉంది. సో దీనికి కొన్ని పుట్టుపూర్వోత్తరాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్తో క్లాట్స్ ఫామ్ అవుతాయని మనకి 2021 నుంచి తెలుసు. అంటే మేము ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకునేటప్పటికి అప్పటికి ఇంకా తెలియదు, ఎందుకంటే మేము మొదట్లో తీసుకున్నాం. తర్వాత ప్రజలందరికీ ఇచ్చేటప్పటికి మాత్రం అది క్లాట్స్ వస్తాయని తెలుసు. దాని గురించి అందరినీ వార్న్ చేయడం కూడా జరిగింది. నేను కూడా ట్వీట్స్ అవి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దాని ముందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు వాళ్ళు కోర్టుకి ఇచ్చిన ఒక డాక్యుమెంట్లో ఎస్ మేము దీనికి క్లాట్స్ వస్తాయని తెలుసు అని చెప్పడం వల్ల వస్తుంది. ఈ క్లాట్స్ ఫామ్ అవటాన్ని ఒక జబ్బు కింద మనం భావించవచ్చు. ఆ జబ్బుని VITT అని పిలుస్తారు, వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపీనియా అనేది దీని పేరు. అప్పుడే బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఇది అప్పుడే పబ్లిష్ అయింది. అడినో వైరస్ వెక్టార్తో వచ్చే అన్ని రకాల వ్యాక్సిన్తో ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కోవిషీల్డ్ కావచ్చు, స్పుత్నిక్ కావచ్చు, జాన్సన్ కావచ్చు, ఇలాంటి వ్యాక్సిన్స్తో ఇలాంటి క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందనేది తెలిసింది. క్లాట్స్ ఫామ్ అవడం వల్ల ఏం జరుగుతుంది, ఇలా క్లాట్స్ ఫామ్ అయిన వాళ్ళల్లో 70% మందికి, అంటే ఒక 100 మందికి క్లాట్స్ ఫామ్ అయినంటే 70 మందికి బ్రెయిన్ నుంచి రక్తం తీసుకువెళ్ళే సిరల్ లోపల క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఒక 20% మందికి పొట్టలో ఉన్న రక్తనాళాల లోపల క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఒక 10% మందికి కాళ్ళ రక్తనాళాల్లో కానివ్వండి, ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళాల్లో కానివ్వండి, మెదడుకు వెళ్ళే ధమనుల్లో కానివ్వండి, అదేవిధంగా గుండెకి వెళ్ళే ధమనుల్లో కానివ్వండి క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల జరిగే అవకాశం ఏంటంటే, బ్రెయిన్ సిరల్లో కనుక రక్తం గడ్డలు కడితే దాన్ని CSVT అంటారు, సెరిబ్రల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్. అట్లా అయితే కనుక వాళ్ళకి ఫిట్స్ రావటం కానివ్వండి, కొంతమంది కోమాలకు వెళ్ళటం కానివ్వండి, కొంతమంది మరణించడం కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా అంటే ట్రీట్మెంట్ ఉంది. ఈ IV ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు 90% మంది ఇలా క్లాట్స్ ఫామ్ అయిన వాళ్ళు కూడా బతికే అవకాశం ఉంటుంది. సో ఇది ఎంతమందిలో వచ్చే అవకాశం ఉంది అని అంటే, 10 లక్షల మందిని కనుక తీసుకుంటే 3 నుంచి 15 మందిలో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వస్తుంది ఇది అని అంటే, వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న 4 రోజుల నుంచి 30 రోజుల లోపల ఇలా క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్గా 30 రోజులు దాటిన తర్వాత ఇట్లా క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్ యొక్క 2వ డోసు వేసుకున్నప్పుడు 2వ డోసు తర్వాత ఇట్లాంటి క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మనం కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళం భయపడాలా అంటే, ఇది కోవిషీల్డ్ వేసుకున్న తర్వాత ఒక నెల రోజులు మనం భయపడచ్చు, కానీ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏదో ఉపద్రవం ముంచుకు వస్తుందని భయపడటం అనేది కరెక్ట్ కాదు. ఇది మనం లెక్కేసుకుంటే కూడా 10 లక్షల మందిలో 15 మందికి మ్యాక్సిమం, అంటే 100 కోట్ల మందికి మనం వేసినప్పుడు 15,000 మందికి వచ్చే అవకాశం. దీనికి ఇప్పుడు ఎటువంటి పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఇప్పుడు ఎటువంటి వైద్యం ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా రక్తం గడ్డలు కడితే అది వ్యాక్సిన్ వల్ల వచ్చిందా కాదా అన్న విషయం తెలుసుకోవటానికి ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా బ్లడ్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్స్లో ప్లేట్లెట్ కౌంట్ అనేది వస్తుంది. ఆ ప్లేట్లెట్ కౌంట్స్ నార్మల్గా ఏంటంటే అవి తక్కువ ఉంటే బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత వచ్చే థ్రాంబోసిస్లో మాత్రం ప్లేట్లెట్ల కౌంట్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా బ్లీడింగ్ కాకుండా క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేమీ ప్రమాదకరమైన విషయం. ఇప్పుడు 3 years తర్వాత ప్రమాదం ఏమి ఉండదు దాంతో. ఒకవేళ క్లాట్ ఫామ్ అయినా కూడా దాన్ని మనం టెస్ట్ చేసుకుని ప్లేట్లెట్ కౌంట్స్ నార్మల్గా ఉన్నట్లయితే అది వ్యాక్సిన్ వల్ల కాదు అని అనుకోవచ్చు. ఆస్ట్రాజెనికా వాళ్ళ తప్పేమీ లేదా దీంట్లో, అవునా కాదా అన్న విషయం మాత్రం కోర్టులో తేలాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బయటికి ముందే చెప్పారు, కానీ చెప్పవలసినంత ఫోర్సిబుల్గా చెప్పారా లేదా,
వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు అందరి దగ్గర కన్సెంట్ తీసుకోమని చెప్పారా లేదా, అంటే ఇట్లా క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం 10 లక్షల మందిలో 15 మందికి ఉంది కాబట్టి ఇది మీరు తెలుసుకునే మీరు దీనికి వ్యాక్సిన్ తీసుకోవడానికి అంగీకరిస్తున్నారా లేదా అన్న కన్సెంట్ తీసుకొని ఇచ్చారా లేదా అన్న విషయం కోర్టులో తేలాల్సి ఉంది. సో అందుకని వాళ్ళేమీ పెద్ద లాభాపేక్ష లేకుండా చేసిన వాళ్ళు కాదు, డబ్బుల కోసమే చేశారు ఆస్ట్రాజెనికా వాళ్ళు. దానికి సంబంధించిన నిజాలు కోర్టులో తేలాల్సిన అవసరం ఉంది. అయితే ఈ లోపల ప్రజలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని మాత్రమే నేను చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎవరు ప్యానిక్ చెందకండి, ఎవరు భయపడకండి. వేలం వేరుగా ఏ పరీక్షలు పడితే ఆ పరీక్షలు చేయించుకొని బ్లడ్ థిన్నర్స్ వాడి ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. బ్లడ్ థిన్నర్స్ వల్ల కొన్నిసార్లు ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా కోవిషీల్డే తీసుకున్నాను, అందరికన్నా ముందు తీసుకున్నాను, నేనేం భయపడలేదు, మీరు కూడా భయపడకండి. నమస్తే. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్, అది ఇండియాలో కోవిషీల్డ్ అనే పేరుతో ఇవ్వబడింది. ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా ప్రజలు దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇలా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఈ మధ్యనే ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు కోర్టులో అవును మా వ్యాక్సిన్తో క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అనేది చెప్పటం బాగా వివాదాస్పదమైంది. అంటే ఈ క్లాట్ల విషయం ఇంతకుముందు తెలిసి కూడా వీళ్ళు దాన్ని క్లియర్గా చెప్పలేదు. ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తం బాగా గొడవ అవుతున్నప్పుడు వీళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎటువంటి భయాందోళనకు గురవ్వాలి, ఇప్పుడు మనం తీసుకున్న కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళం ఏమైపోతాం, మనం పూర్తిగా నాశనం అయిపోయామా లేదా అన్న భయం ప్రజల్లో నెలకొని ఉంది. సో దీనికి కొన్ని పుట్టుపూర్వోత్తరాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్తో క్లాట్స్ ఫామ్ అవుతాయని మనకి 2021 నుంచి తెలుసు. అంటే మేము ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకునేటప్పటికి అప్పటికి ఇంకా తెలియదు, ఎందుకంటే మేము మొదట్లో తీసుకున్నాం. తర్వాత ప్రజలందరికీ ఇచ్చేటప్పటికి మాత్రం అది క్లాట్స్ వస్తాయని తెలుసు. దాని గురించి అందరినీ వార్న్ చేయడం కూడా జరిగింది. నేను కూడా ట్వీట్స్ అవి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దాని ముందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు వాళ్ళు కోర్టుకి ఇచ్చిన ఒక డాక్యుమెంట్లో ఎస్ మేము దీనికి క్లాట్స్ వస్తాయని తెలుసు అని చెప్పడం వల్ల వస్తుంది. ఈ క్లాట్స్ ఫామ్ అవటాన్ని ఒక జబ్బు కింద మనం భావించవచ్చు. ఆ జబ్బుని VITT అని పిలుస్తారు, వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపీనియా అనేది దీని పేరు. అప్పుడే బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఇది అప్పుడే పబ్లిష్ అయింది. అడినో వైరస్ వెక్టార్తో వచ్చే అన్ని రకాల వ్యాక్సిన్తో ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కోవిషీల్డ్ కావచ్చు, స్పుత్నిక్ కావచ్చు, జాన్సన్ కావచ్చు, ఇలాంటి వ్యాక్సిన్స్తో ఇలాంటి క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందనేది తెలిసింది. క్లాట్స్ ఫామ్ అవడం వల్ల ఏం జరుగుతుంది, ఇలా క్లాట్స్ ఫామ్ అయిన వాళ్ళల్లో 70% మందికి, అంటే ఒక 100 మందికి క్లాట్స్ ఫామ్ అయినంటే 70 మందికి బ్రెయిన్ నుంచి రక్తం తీసుకువెళ్ళే సిరల్ లోపల క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఒక 20% మందికి పొట్టలో ఉన్న రక్తనాళాల లోపల క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఒక 10% మందికి కాళ్ళ రక్తనాళాల్లో కానివ్వండి, ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళాల్లో కానివ్వండి, మెదడుకు వెళ్ళే ధమనుల్లో కానివ్వండి, అదేవిధంగా గుండెకు వెళ్ళే ధమనుల్లో కానివ్వండి క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల జరిగే అవకాశం ఏంటంటే, బ్రెయిన్ సిరల్లో కనుక రక్తం గడ్డలు కడితే దాన్ని CSVT అంటారు, సెరిబ్రల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్. అట్లా అయితే కనుక వాళ్ళకి ఫిట్స్ రావటం కానివ్వండి, కొంతమంది కోమాలకు వెళ్ళటం కానివ్వండి, కొంతమంది మరణించడం కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా అంటే ట్రీట్మెంట్ ఉంది. ఈ IV ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు 90% మంది ఇలా క్లాట్స్ ఫామ్ అయిన వాళ్ళు కూడా బతికే అవకాశం ఉంటుంది. సో ఇది ఎంతమందిలో వచ్చే అవకాశం ఉంది అని అంటే, 10 లక్షల మందిని కనుక తీసుకుంటే 3 నుంచి 15 మందిలో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వస్తుంది ఇది అని అంటే, వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న 4 రోజుల నుంచి 30 రోజుల లోపల ఇలా క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్గా 30 రోజులు దాటిన తర్వాత ఇట్లా క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్ యొక్క 2వ డోసు వేసుకున్నప్పుడు 2వ డోసు తర్వాత ఇట్లాంటి క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మనం కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళం భయపడాలా అంటే, ఇది కోవిషీల్డ్ వేసుకున్న తర్వాత ఒక నెల రోజులు మనం భయపడచ్చు, కానీ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏదో ఉపద్రవం ముంచుకు వస్తుందని భయపడటం అనేది కరెక్ట్ కాదు. ఇది మనం లెక్కేసుకుంటే కూడా 10 లక్షల మందిలో 15 మందికి మ్యాక్సిమం, అంటే 100 కోట్ల మందికి మనం వేసినప్పుడు 15,000 మందికి వచ్చే అవకాశం. దీనికి ఇప్పుడు ఎటువంటి పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఇప్పుడు ఎటువంటి వైద్యం ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా రక్తం గడ్డలు కడితే అది వ్యాక్సిన్ వల్ల వచ్చిందా కాదా అన్న విషయం తెలుసుకోవటానికి
ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా బ్లడ్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్స్లో ప్లేట్లెట్ కౌంట్ అనేది వస్తుంది. ఆ ప్లేట్లెట్ కౌంట్స్ నార్మల్గా ఏంటంటే అవి తక్కువ ఉంటే బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత వచ్చే థ్రాంబోసిస్లో మాత్రం ప్లేట్లెట్ల కౌంట్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా బ్లీడింగ్ కాకుండా క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేమీ ప్రమాదకరమైన విషయం. ఇప్పుడు 3 years తర్వాత ప్రమాదం ఏమి ఉండదు దాంతో. ఒకవేళ క్లాట్ ఫామ్ అయినా కూడా దాన్ని మనం టెస్ట్ చేసుకుని ప్లేట్లెట్ కౌంట్స్ నార్మల్గా ఉన్నట్లయితే అది వ్యాక్సిన్ వల్ల కాదు అని అనుకోవచ్చు. ఆస్ట్రాజెనికా వాళ్ళ తప్పేమీ లేదా దీంట్లో, అవునా కాదా అన్న విషయం మాత్రం కోర్టులో తేలాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బయటికి ముందే చెప్పారు, కానీ చెప్పవలసినంత ఫోర్సిబుల్గా చెప్పారా లేదా, వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు అందరి దగ్గర కన్సెంట్ తీసుకోమని చెప్పారా లేదా, అంటే ఇట్లా క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం 10 లక్షల మందిలో 15 మందికి ఉంది కాబట్టి ఇది మీరు తెలుసుకునే మీరు దీనికి వ్యాక్సిన్ తీసుకోవడానికి అంగీకరిస్తున్నారా లేదా అన్న కన్సెంట్ తీసుకొని ఇచ్చారా లేదా అన్న విషయం కోర్టులో తేలాల్సి ఉంది. సో అందుకని వాళ్ళేమీ పెద్ద లాభాపేక్ష లేకుండా చేసిన వాళ్ళు కాదు, డబ్బుల కోసమే చేశారు ఆస్ట్రాజెనికా వాళ్ళు. దానికి సంబంధించిన నిజాలు కోర్టులో తేలాల్సిన అవసరం ఉంది. అయితే ఈ లోపల ప్రజలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని మాత్రమే నేను చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఎవరూ ప్యానిక్ చెందకండి, ఎవరూ భయపడకండి. వేలం వేరుగా ఏ పరీక్షలు పడితే ఆ పరీక్షలు చేయించుకొని బ్లడ్ థిన్నర్స్ వాడి ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. బ్లడ్ థిన్నర్స్ వల్ల కొన్నిసార్లు ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా కోవిషీల్డే తీసుకున్నాను, అందరికన్నా ముందు తీసుకున్నాను. నేనేం భయపడలేదు, మీరు కూడా భయపడకండి. నమస్తే.